హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో రీపోలింగ్ దొరికిన బలమైన ఆధారాలు, షాక్లో ఎన్నికల కమిషన్. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సందేహాలు తలెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, వాటిలో నమోదైన ఫలితాలు తారుమారయ్యాయని చాలా వార్తలు వచ్చాయి. 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే ఎక్కువ ఓట్లు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఈ అంశంపై ఇప్పటికే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ మాజీ లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. ప్రశాంత్ భూషణ్ మరో అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తున్నాయని కూడా వాదిస్తున్నారు. ది వైర్ అనే వార్తా సంస్థ ఇటీవల కథనం కూడా ఈ సందేహాలను బలపరుస్తోంది. వీటన్నిటిని ధృవీకరించేందుకు న్యాయ పోరాటం చేస్తానని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య ఇటీవల ఈవీఎం సాధ్యతపై అనుమానాలు రేకెత్తించే ఘటనలు చోటు చేసుకుంది. శివసేన లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకల్ బావ మంగేష్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంను తెరిచినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆయనను చట్టపరమైన కేసు నమోదైంది. గత ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ పోటీ చేసిన అభ్యర్థులలో రవీంద్ర వైకర్ ఒకరు. అతను తన సమీప ప్రత్యర్థి అయిన శివసేన అమల్ గజానన్ కృతికర్ పై అయితే కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపుకు ముందుగా గుర్గావ్లోని కౌంటింగ్ కేంద్రంలో మంగేష్ మొబైల్ ఫోన్లో అమర్చిన ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి ఈవీఎంని తెరిచారు. ఈ విషయాన్ని అదే లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి వెల్లడించారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 188 కింద అతన్ని అరెస్ట్ చేశారు.